నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ప్రసాదన్నకు సంబంధించి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే చాలా మంది వీడియోలు పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది ప్రసాదన్నకు జరిగింది అన్యాయం అని చెప్పేసి, అలాగే ఆ ఎన్నకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదని చెప్పేసి ఆడబిడ్డల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకుని రావాలని చెప్పేసి కువైట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తెలుగు ప్రజలైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఎందుకంటే పొట్ట చేత పట్టుకుని దేశానికి వచ్చి పిల్లల భవిష్యత్తు కోసం మేము ఇక్కడ కష్టపడుతూ ఉన్నాము. మేము కష్టపడినా సరే మా యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళను బాగా చదివించుకోవాలని చెప్పి దేశానికి వచ్చి ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉన్నా సరే మా యొక్క పిల్లల కోసం అయితే మేము ఇక్కడ కష్టపడుతూ ఉన్నాము. ఇప్పుడు ఆ యొక్క పిల్లల భవిష్యత్తు, వాళ్ళ యొక్క భద్రత, రక్షణ, మాన ప్రాణాలకు కూడా భద్రత మరియు రక్షణ లేకుండా పోతూ ఉందని చెప్పి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం చిన్నవోరంపాడు ఐరాస్పల్లికి చెందిన ప్రసాదన్న ఎవరైతే ఉన్నారో కువైట్ లో యూట్యూబర్ గా మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన చేసే వీడియోలు ఏవైతే ఉన్నాయో అందరినీ నవ్విస్తూ, అలాగే కువైట్ లో జరుగుతూ ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ ఛానల్ వేదికగా అయితే కువైట్ లో ఉన్న భారతీయులకు గాని ఇండియాలో ఉన్న వారికి తెలియజేస్తూ ఉంటాడు. ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉన్న ప్రసాదన్న ప్రస్తుతం ఈ యొక్క వీడియో పెట్టిన తర్వాత చాలా మంది అయితే కువైట్ లో ఉన్న భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని నవ్విస్తూ ఉన్న ప్రసాదన్న మనసులో, ఆయన యొక్క గుండెల్లో ఇంత బాధ ఉందని మాకు తెలియదని చెప్పేసి, అలాగే ఆయన చేసింది కరెక్టే అని చెప్పేసి చాలా మంది అయితే ఆయన సమర్థిస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సపోర్ట్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ప్రసాదన్నకు న్యాయం జరగాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాము. అలాగే ఎవరైతే కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.